అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలంటే ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, సాంగ్స్తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సాయంత్రం గుంటూరులో ఘనంగా జరిగింది. చిత్ర యూనిట్ అంతా ఈవెంట్లో పాల్గొన్నారు. ఇక గుంటూరు కారం సినిమాని భారీగా విడుదల చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 90% స్క్రీన్స్ ఈ సినిమాకే కేటాయించబోతున్నారు. అయితే హైదరాబాద్లో మల్టీప్లెక్స్లలో సినిమా అంటే అందరికీ ముందు గుర్తొచ్చేది ప్రసాద్ ఐమాక్స్. ఏ సినిమా రిలీజ్ అయినా మొదటి రోజు పొద్దున్నే థియేటర్ బయట భారీ హడావుడి కనిపిస్తుంది. రివ్యూల కోసం యూట్యూబ్ ఛానల్స్, మీడియా కూడా ఇక్కడికే వస్తారు. చాలా మంది హైదరాబాద్ వాసులు మల్టీప్లెక్స్లలో రిలీజ్ రోజు సినిమాలు చూడాలనుకుంటే ప్రసాద్ మల్టీప్లెక్స్కే వస్తారు. ప్రసాద్ ఐమాక్స్లో 6 స్క్రీన్స్ ఉండగా రిలీజ్ రోజు ఆల్మోస్ట్ పెద్ద సినిమా ఉంటే అన్ని స్క్రీన్స్ ఇచ్చేస్తారు. ఇక గవర్నమెంట్ నుంచి ఎక్స్ట్రా షోలకి పర్మిషన్ వస్తే తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు షోలు నడుస్తాయి. ఇక ప్రసాద్ ఐమాక్స్లో ఇటీవల సలార్ సినిమా రిలీజ్ రోజు 37 షోలు పడి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఇప్పుడు ఆ రికార్డ్ గుంటూరు కారం కొట్టేసింది. గుంటూరు కారం సినిమా రిలీజ్ రోజు ఏకంగా 41 షోలు వేయనున్నారు. ఈ విషయాన్ని ప్రసాద్ మల్టీప్లెక్స్ అధికారికంగా ప్రకటించింది. తెలుగు హీరోలు అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విభిన్న పాత్రలు చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. పుష్పతో పాన్ ఇండియాను షేక్ చేసి నేషనల్ అవార్డు గెలుచుకున్న ఇతడు ప్రస్తుతం పుష్ప 2లో బిజీగా ఉన్నాడు. ఇతడి భార్య స్నేహ కూడా తను ఆల్రెడీ పెట్టిన వ్యాపారాన్ని విస్తరించే పనిలో ఫుల్ బిజీగా ఉంది. అల్లు అర్జున్ ఫ్యామిలీ గురించి అభిమానులకు పెద్దగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా బన్నీ భార్య వ్యాపారం గురించి ఓ విషయం బయటకొచ్చింది. అల్లు స్నేహ స్థాపించిన పికాబు సంస్థ సమర్పిస్తున్న ఫైర్ ఫ్లై కార్నివల్ జనవరి 20న అన్కన్వెన్షన్లో జరగనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ కార్నివాల్లో షాపింగ్, ఎంజాయ్మెంట్ యాక్టివిటీస్, రుచికరమైన వంటకాలు, లైవ్ మ్యూజిక్ ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేయనున్నారు. ఈవెంట్ జనవరి 20న హైదరాబాద్లోని మాధాపూర్లో ఉదయం 10 గంటలకు మొదలవుతుంది. దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు టాలీవుడ్లో ఒక ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. కమర్షియల్ చిత్రాలతో ఆయన ఒక సంచలనం సృష్టించారు. సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, వెంకటేష్, శోభన్ బాబు, నాగార్జున, శ్రీకాంత్లతో రాఘవేంద్రరావు ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించారు. ఆయనలో మరో కోణం కూడా దాగి ఉంది. హీరోయిన్లని రాఘవేంద్రరావు చూపించినంత అందంగా మరే దర్శకుడు చూపించలేరు. హీరోయిన్ల సొగసుని పూలు, పళ్లతో అభివర్ణిస్తూ అందంగా, హాట్గా చూపించడం రాఘవేంద్రరావుకే చెల్లింది. తాజాగా ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు హీరోయిన్లని తాను అంత అందంగా చూపించడం వెనక ఉన్న కిటుకు రివీల్ చేశారు. తాను హీరోయిన్ల ముఖం వంక చూడనని చెప్పారు. ఎందుకంటే ఏ హీరోయిన్ కూడా పూర్తిగా అందంగా ఉండదు. ఒకరి నవ్వు బాగుంటుంది, ఒకరి ముక్కు బాగుంటుంది, ఒకరి కళ్ళు బాగుంటాయి. అంతేకాని పూర్తిగా ఎవరు అందంగా ఉండరు అని అన్నారు. వాళ్ళ మైనస్లు దాచిపెడుతూ అందాన్ని హైలైట్ చేసి చూపించడమే దర్శకుడి పని అని చెప్పినట్లు రాఘవేంద్రరావు వివరించారు. దివంగత నటి శ్రీదేవి నడుము గురించి మాట్లాడుతూ ఆమె నడుము కడవలాగా ఉంటుంది. అందులో ఎల్లు వచ్చి గోదారమ్మ సాంగ్లో కడవ ఊగుతున్నట్లు ఆమె నడుముని చూపించా అని అన్నారు. నేను హీరోయిన్లని పళ్లతో పోల్చి చూపిస్తే చాలా మంది అప్పట్లో కామెంట్ చేశారు. కానీ ఇప్పుడు కత్రినా కైఫ్ లాంటి హీరోయిన్లని పళ్లతో పోల్చుతూ యాడ్స్ చేస్తున్నారు అని రాఘవేంద్రరావు అన్నారు. ప్రస్తుతం యువ హీరోలు వరుసగా చిన్న చిన్న సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. కొత్త కొత్త కంటెంట్స్తో వస్తున్నారు. ఇక ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తనయుడు యువ హీరో లక్ష్య చదలవాడ వరుస సినిమాలు చేస్తున్నాడు. చిన్నప్పుడే పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన లక్ష్య చదలవాడ హీరోగా సినిమాలు చేస్తున్నారు. ఇటీవల వలయం, గ్యాంగ్స్టర్, గంగరాజు లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న లక్ష్య త్వరలో ధీరా సినిమాతో రాబోతున్నాడు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ మీద పద్మావతి చదలవాడ నిర్మాణంలో ధీరా సినిమా తెరకెక్కుతుంది. లక్ష్య చదలవాడ హీరోగా నటిస్తూ ఉండగా సోనియా బన్సల్, నేహా పతన్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఆల్రెడీ ధీరా సినిమా నుంచి గ్లిమ్స్ ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు. తాజాగా ధీరా సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్ర యూనిట్. లక్ష్య చదలవాడ ధీరా సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ సెన్సార్ కూడా పూర్తయినట్టు సమాచారం. సంక్రాంతి తర్వాత నుంచి ధీరా ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు. నటి అశ్విని శ్రీ బిగ్ బాస్ షోతో పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ తెలుగు 7లో అశ్విని శ్రీ పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే. వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్న అశ్విని శ్రీ పలు విషయాలపై స్పందిస్తున్నారు. తాజాగా ఆమె కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాలు వెల్లడించారు. అశ్విని శ్రీ మాట్లాడుతూ, నేను ప్రస్తుతం సింగిల్, మనసుకు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు. నా చుట్టూ చాలా మంది ఉన్నా కూడా ప్రేమ భావన కలిగించలేకపోయారు. నాకు కాబోయేవాడికి ఆస్తిపాస్తులు లేకపోయినా పర్లేదు, నేను చూసుకుంటాను. నల్లగా, దరిద్రంగా, అందవిహీనంగా ఉన్నా పర్లేదు, ఒక్క క్వాలిటీ ఉంటే చాలు, పెళ్లి చేసుకుంటాను. అతనికి మంచి మనసు ఉండాలి, నన్ను అర్థం చేసుకునేవాడై ఉండాలి.
ఈ లక్షణాలు ఉన్నవాడు ఎదురైతే వెంటనే పెళ్లి చేసుకుంటాను అని అశ్విని శ్రీ చెప్పుకొచ్చింది. అశ్విని శ్రీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ సాంగ్స్తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం గుంటూరులో ఘనంగా జరిగింది. చిత్ర యూనిట్ అంతా ఈవెంట్లో పాల్గొన్నారు. గుంటూరులో మొదటిసారి ఈ రేంజ్లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టడంతో మహేష్ అభిమానులతో పాటు అనేక మంది ప్రజలు వచ్చారు. అయితే ఈవెంట్కి మహేష్ బాబుతో పాటు చిత్ర యూనిట్లో ముఖ్య వ్యక్తులంతా కలిసి ఒక ఫ్లైట్లో వెళ్లారు. మహేష్ బాబు, త్రివిక్రమ్, మీనాక్షి చౌదరి, శ్రీలీల, తమన్నా, నిర్మాత నాగవంశీ, నిర్మాత చిన్నబాబు, తమన్, దిల్ రాజు వీరంతా కలిసి ఒకే స్పెషల్ ఫ్లైట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం వెళ్లి అక్కడి నుంచి కార్లలో గుంటూరుకు వెళ్లారు. దీంతో ఫ్లైట్లో కలిసి వెళ్తుండగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫ్లైట్లో గుంటూరు కారం దిగిన పలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అరవింద్ పేరు చెప్పగానే గీతా ఆర్ట్స్ పేరు అందరికీ గుర్తొస్తుంది. అంతలా టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరిగా నిలిచారు. తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన తనయుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. హ్యాపీ బర్త్డే డాడ్ అంటూ విష్ చేశారు. ఇక కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం తన జీవిత కథను నేను మీ బ్రహ్మానందం పేరిట పుస్తక రూపంలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ పుస్తకం మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. తాజాగా తన ఆత్మకథ పుస్తకాన్ని బ్రహ్మానందం టాలీవుడ్ మెగా పోస్టర్ రామ్ చరణ్కు అందించారు. ప్రస్తుతం గేమ్ చేంజర్ షూటింగ్లో ఉన్న చరణ్ను కలిసిన బ్రహ్మానందం ఆత్మకథ పుస్తకాన్ని బహుమతిగా అందించారు. ఈ మేరకు బ్రహ్మానందం పుస్తకాన్ని అందిస్తున్న ఫోటోని చరణ్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన అద్భుతమైన జీవిత ప్రయాణాన్ని బ్రహ్మానందం గారు నేను పుస్తకంలో చాలా హాస్యంగా హృదయానికి హత్తుకునేలా రాశారు. ఈ పుస్తకంలోని పేజీలు ఆయన మనకు అందించిన హాస్యం, జీవిత పాఠాలను చూపిస్తాయి. ఈ పుస్తకాన్ని అమెజాన్లో ఆర్డర్ చేసుకోండి అంటూ పోస్టు పెట్టారు. ప్రస్తుతం చరణ్ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. బాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ స్టైలిష్ యాక్టర్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు హృతిక్ రోషన్. కహోనా ప్యార్ హై సినిమాతో బాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇదిలా ఉంటే జనవరి 10న ఈ స్టార్ హీరో పుట్టినరోజు. హృతిక్ రోషన్ తన 50వ పుట్టినరోజు జరుపుకుంటూ ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, పలువురు సినీ తారలు, వివిధ రంగాల ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ప్రస్తుతం హృతిక్ ఫైటర్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే హృతిక్ పుట్టినరోజు సందర్భంగా సిద్ధార్థ్ ఆనంద్ ట్విట్టర్ వేదికగా స్పెషల్ విషెస్ తెలిపాడు. నీ బిగ్ డే రోజు నా విషెస్తో పాటు చిన్న థ్యాంక్ యూ. 10 సంవత్సరాల కింద మనం ఈ ప్రయాణం మొదలుపెట్టినాం. చాలా తక్కువ మంది మాత్రమే నన్ను నమ్మారు, అందులో మీరు ఒకరు. ఆ తర్వాత జీవితం చాలా మారిపోయింది. నేను నీకు థ్యాంక్ యూ చెప్పినట్లు ఎప్పుడూ గుర్తులేదు. ప్రతి చిన్న అలాగే పెద్ద విషయాలకు థ్యాంక్ యూ. నీకు చాలా మంచి మనసుంది. నీ గురించి తెలిసిన వాళ్ళు ఆ ఆప్యాయత కోరుకుంటారు. ఈరోజు నేను మీకు మంచి ఆరోగ్యం, అపరిమితమైన ఆనందం, అద్భుతమైన విజయం కలగాలని కోరుకుంటున్నాను. నాకు కూడా చిన్న కోరిక, మనం ఇలాగే కలిసి ప్రయాణం చేయాలి అంటూ సిద్ధార్థ్ ఆనంద్ రాసుకొచ్చాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ సాంగ్స్తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే గుంటూరు కారం సినిమా నుంచి కుర్చీ మడత పెట్టి, అలాగే దమ్ మసాలా, ఓహ్ మై బేబీ సాంగ్స్ అభిమానులని, ప్రేక్షకులను మెప్పించగా తాజాగా మావా ఎంతైనా అంటూ ఎమోషనల్తో పాటు మాస్గా సాగే సాంగ్ విడుదల చేశారు. దీంతో ఎలాంటి టైం చెప్పకుండా సడన్గా సాంగ్ రిలీజ్ చేయడంతో అభిమానులు ఆశ్చర్యపోతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్గా ఆహా దూసుకుపోతుంది. మై డియర్ దొంగ అనే మూవీని వదలడానికి సన్నాహాలు చేస్తుంది. అభినవ్ గోమటం, శాలిని కొండెపూడి జంటగా నటించిన సినిమా ఇది. అడవి దొంగ గురించి విన్నారు, టక్కరి దొంగ గురించి విన్నారు, జేబు దొంగ గురించి విన్నారు. మై డియర్ దొంగ గురించి తెలుసుకోవాలంటే ఆహాలోకి అడుగు పెట్టనున్న ఈ కంటెంట్ను చూడవలసిందే అంటూ పోస్టర్స్ వదులుతున్నారు. సర్వజ్ఞ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మహేశ్వర రెడ్డి నిర్మించగా అజయ్ అరసాడ సంగీతాన్ని అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్ వారు సమర్పించిన ఈ సినిమా ఈ నెలలోనే ఆహాలో స్ట్రీమింగ్ కానుంటాయి. కామెడీ, రొమాంటిక్ టచ్తో కూడిన కథ ఇది. హాస్యాన్ని పండించడంలో అభినవ్ గోమటం మార్క్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ఏ స్థాయిలో ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తుందనేది చూడాలి.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం మేరీ క్రిస్మస్. శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి తమిళంతో పాటు హిందీ ట్రైలర్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. ఈ ప్రపంచం మొదలైనప్పటి నుంచి మనం ఒక క్షణం కోసం ఎదురు చూస్తున్నాం. ఆ క్షణం ఎప్పుడైతే మన దాకా వస్తుందో అప్పుడు అర్థమవుతుంది మన ఇన్నేళ్ల జీవితంలో ఎదురు చూస్తుంది ఆ క్షణం కోసమే అని బ్యాక్గ్రౌండ్ వాయిస్తో ట్రైలర్ మొదలవుతుంటాయి. నటి అమలాపాల్ 2 నెలల క్రితం జగత్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. పెళ్లైన 2 నెలలకే అమలాపాల్ తన ప్రెగ్నెన్సీని ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె బేబీ బంప్ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. దీంతో అనేక రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా అమలాపాల్ బీచ్ లో బేబీ బంప్ తో కనిపిస్తూనే హంగామా చేస్తుంది. కళ్ళు చెదిరే విధంగా గ్లామర్ లుక్ లో రెచ్చిపోతుంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ దూకుడు మీదున్నారు. వరుసగా సినిమాలు తెరకెక్కించడంతో పాటు కొత్త సినిమాలు లైనప్ చేస్తున్నారు. అంతేకాదు ఈ వయసులో కూడా ప్రయోగాలకు పెద్దపీట వేస్తున్నారు తలైవా. ఇప్పటికే 4 సినిమాలు లైన్లో పెట్టిన స్టార్, సీనియర్ హీరో, కుర్ర హీరోలకు కూడా పోటీ ఇస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ 73 ఏళ్ల వయసులో కూడా తన అద్భుతమైన నటనతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. వచ్చే ఏడాదికి అంటే 2025లో తలైవా తన 50 సంవత్సరాల సినీ జీవితాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఈ ఏజ్లో తలైవా యంగ్ డైరెక్టర్లకు ఎక్కువగా అవకాశం ఇస్తూ వాళ్లకు లైఫ్ ఇస్తున్నారు. వాళ్లలో టాలెంట్ ను బయటకు తీసి వారి చేత ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన 2 సినిమాలు సెట్స్ మీద ఉండగా మరో దర్శకుడికి రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తలైవా తాజాగా దర్శకుడు మారి సెల్వరాజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. తన 172వ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చాడని సమాచారం. 7 స్క్రీన్ స్టూడియో తరపున లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడని తెలుస్తోంది. తమిళ స్టార్ నటుడు, రాజకీయ నాయకుడు విజయకాంత్ మరణించిన 2 వారాల తర్వాత ఆయన సమాధిని సందర్శించారు తమిళ స్టార్ హీరో విశాల్. విజయకాంత్ మరణించిన సమయంలో విదేశాల్లో ఉన్న హీరోలంతా చెన్నైకి రాగానే విజయకాంత్ కు నివాళులు అర్పించేందుకు క్యూ కడుతున్నారు. సూర్య, లారెన్స్, కార్తీ, శివకార్తికేయన్ లాంటి యంగ్ హీరోలతో పాటు తాజాగా విశాల్ కూడా కెప్టెన్ సమాధిని సందర్శించారు. టాలీవుడ్ నటి రుహానీ శర్మ ప్రస్తుతం వెంకటేష్ కథానాయకుడిగా వస్తున్న సైంధవ్ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండగా శ్రద్ధా శ్రీనాథ్ కథానాయిక. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ షాప్ ఓపెనింగ్ వచ్చిన రుహానీ శర్మ మీడియాతో ఆసక్తికర విషయాలను పంచుకుంది. వెంకటేష్ అంటే తనకు చాలా అభిమానమని, తన కామెడీ టైమింగ్ బాగుంటుందని తెలిపింది. సైంధవ్ మూవీలో నేను డాక్టర్ రేణు పాత్రలో కనిపించబోతున్నాను. చిన్నప్పుడు నేను డాక్టర్ అవ్వాలి అనుకున్నాను, కానీ కళ నెరవేరలేదు. కానీ సైంధవ్తో ఆ కళ తీరబోతుంది అని తెలిపింది. అయితే యాంకర్ అడుగుతూ మీకు అనుష్క శర్మ సిస్టర్ అవుతుందని అడగగా రుహానీ స్పందిస్తూ అవును, అనుష్క శర్మ నాకు అక్క అవుతుంది, విరాట్ కోహ్లీ నాకు బావ అవుతాడు, వారిద్దరూ చాలా మంచిగా నాతో నార్మల్గా ఉంటారు, అందుకే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అంటూ రుహానీ వెల్లడించింది. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అభిమానులు ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్న చిత్రం గోట్. వెంకట్ ప్రభు దర్శకత్వంలో దళపతి 68 గా తెరకెక్కుతుంది. విజయ్ ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ పోస్టర్ తో పాటు సెకండ్ లుక్ లో అదరగొట్టేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా షూట్ కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తాజా స్కెడ్యూల్ అప్డేట్ బయటకొచ్చింది. లేటెస్ట్ టాక్ ప్రకారం చెన్నై స్కెడ్యూల్ షూట్ కొనసాగుతోంది. ఈ నెల మొత్తం షూటింగ్ కొనసాగనుంది. ఈ చిత్రంలో విజయ్ డ్యూయల్ రోల్లో నటిస్తూ ఉండగా తాజా స్కెడ్యూల్లో యంగ్ రోల్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని ఇన్సైడ్ టాక్. మేకర్స్ లాంచ్ చేసిన లుక్స్ లో విజయ్ ఓ వైపు ఓల్డ్ మ్యాన్ గా, మరోవైపు యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇద్దరు బుల్లెట్ రైడ్ చేస్తూ గన్ ఫైర్ ఇస్తున్నారు. ఓ వైపు పిస్టోల్, మరోవైపు గన్ను పేలుస్తూ డ్యూయల్ షేడ్స్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతున్నాడు. గుంటూరు కారం ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనుకునే లేడీ ఫ్యాన్స్ కోసం మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ ఒక గుడ్ న్యూస్ తెలిపింది. విజయవాడ గాంధీనగర్లోని రాజ్ థియేటర్లో గుంటూరు కారం జనవరి 12న స్పెషల్ స్క్రీనింగ్ ఉండబోతుంది. ఇది కేవలం మహిళలకు మాత్రమే. మహేష్ లేడీ ఫ్యాన్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అంటూ నమ్రత ఇన్స్టాలో రాసుకొచ్చింది.
టాలీవుడ్ సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న చిత్రం ఊరు పేరు భైరవకోన. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. వర్ష బొల్లమ్మ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారని తెలిసిందే. అయితే ఇదే సమయంలో రజనీకాంత్ నటించిన లాల్ సలాం, రవితేజ నటించిన ఈగల్ సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ సినిమా విడుదల ఆలస్యమవుతుందంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఊరు పేరు భైరవకోన అనుకున్న సమయానికే విడుదలవుతుందంటూ క్లారిటీ ఇచ్చేశాడు సందీప్ కిషన్. పోస్టర్ను షేర్ చేస్తూ ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశాడు సందీప్ కిషన్. ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సినిమాకి పితామహుడు మన ఏలూరులో బాలకృష్ణ గారు. 2 words. మన జిల్లా కలెక్టర్ గారికి ముందుగా నమస్కరిస్తూ వేదికలు అనిపించినటువంటి జాయింట్ కలెక్టర్ గారికి, ఇంకా ఇతర జిల్లా అధికారులకు, మేయర్ గారు మన ఎస్ఎంఆర్ పెద్దబాబు గారు, దిల్రాజు గారికి, అందుకే కృష్ణ గారికి, ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ సినిమా ఎంత స్కేల్లో రిలీజ్ కాబోతుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మిక్స్డ్ ఫీలింగ్స్ అండి. అంత రైట్గా డెలివర్ అవ్వాలి, అందరికీ నచ్చాలి అనే ఒక నర్వస్నెస్ ఇప్పటికైతే అలా ఉంది. అంటే నాకు మీరు తీసిన ఈ 3 సినిమాల తర్వాత ఇమీడియట్గా సూపర్ హీరో బ్యాక్డ్రాప్లో ఎంచుకోవడానికి కారణం ఏంటి? సూపర్ హీరో అనేది మీరు ఫస్ట్ సినిమా నుంచి చూస్తే ప్రతి సినిమా కూడా ఏదో ఒక కొత్త రకమైన పాయింట్ తీసుకుని చేయడానికి ప్రయత్నించానండి. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ అలాంటి కథలు నా వరకు రావడం కూడా. ఇలా సూపర్ హీరో అనే ఐడియానే ఎక్సైటింగ్ కదా, సో ఆఫ్ కోర్స్ అందుకు. అంటే నా మధ్యలో నా అంటే మీకు మాకు ఉన్న ఇది దీనివల్ల అడుగుతున్నాను. పర్సనల్ రిలేషన్స్ ఇక్కడ కాదు, మీరు బాగా కేర్ తీసుకొని ఒక కంటిన్యూటీ బాగా ఫాలో అయ్యారు ఈ సినిమాకి, ఏంటది? వరువు గారు చెప్తారు బాగా ఒక కంటిన్యూటీ మాత్రం బాగా ఫాలో అయ్యారంటే ఏంటో చెప్పండి. అలా నిలబెడితే అసలు సాయంత్రం వరకు. వరలక్ష్మి గారు నమస్కారం. ఫస్ట్ సినిమా స్టార్ట్ అయినప్పుడు కాంబినేషన్ అప్పుడు చూసా, సెకండ్ స్కెడ్యూల్ చూసా, థర్డ్ స్కెడ్యూల్ చూసా, ఫోర్త్ స్కెడ్యూల్ చూసా. మీరు అడిగారు కదా ఇందాక, మీరేమైనా కేర్ తీసుకున్నారు? ఆవిడ తీసుకున్నారు కేర్. మీరు తీసుకున్న కేర్ ఏంటి ఈ సినిమాకి? ట్రాన్స్ఫర్మేషన్ మీది కదా. అసలు యాక్చువల్గా అంత పొడుగా షూట్ చేశారు. స్టార్టింగ్ ఇలా ఉన్నాను, ఆవిడకి ఇలా అయిపోయాను, ఆవిడకి వచ్చే లోపల ఇలా అయిపోయాను. అది ఆ ట్రాన్స్ఫర్మేషన్ అది అట్లా జరిగింది. క్యారెక్టర్ ఆర్క్ తో పాటు బాడీ ఆర్క్ కూడా ప్లాన్ చేశారు డైరెక్టర్ గారు. సూపర్ పవర్స్ ఈడు కూడా వచ్చాయి అనుకుంటా. ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసాను నేను. నో బట్ ఇన్ ద ఫిలిం ఒక టోటాలిటీలో చూస్తే ఎక్కడ ఏం చేంజ్ లేదు, యూఆర్ లుకింగ్ యాజ్ ఇట్ ఈస్. నో అంత ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా రాలేదు షూటింగ్ ఫర్ హనుమాన్, బికాజ్ ఐ బికేమ్ థిన్ మచ్ ఆఫ్టర్ ద ఫిల్మ్. బట్ డ్యూరింగ్ ద ఫిల్మ్ లైట్ గా తెలుస్తుంది, పెద్దగా ఏం తెలుస్తుంది అంతే. అంత పెద్దగా తెలుస్తుంది. సో ఎలా ఫీల్ అవుతారు మేడం? అంటే హనుమాన్ ఒక సూపర్. కొత్తగా అడగండి, ఎలా ఫీల్ అవుతున్నారు షూటింగ్ సెట్ లో? మీకు ఏమైనా ఫన్ ఏం మేడం, ఏంటి సంగతులు, ఏం తిన్నారు, ఎంత వెయిట్ చేశారు? నాకు హెయిర్ స్టైల్ ప్రాబ్లం లేదు సార్, ఎందుకంటే తేజ ఉన్నారు. సో ఆ ప్రాబ్లం వచ్చి అక్కడ వెళ్ళిపోయింది. హెయిర్ స్టైల్ ఈ సినిమాలో ప్రాబ్లం లేదు. లేదంటే ఐ వాజ్ వెరీ ఫస్ట్ డే ఎప్పుడు ఒక మూడ్లో వెళ్తాం కదా, ఓకే ఒక కొత్త సినిమా టీము అట్లా పెద్దగా మేము ఇంట్రెస్ట్ తీసుకోవడం లేదు చేసేటప్పుడు. అంటే ఇంట్రెస్ట్ అంటే మన క్యారెక్టర్ మీద ఇంట్రెస్ట్ పెడతారు, బట్ జనరల్గా యూ డోంట్ నో ద వైబ్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్ జనరల్లీ. మధ్యలో ఇంటరప్ట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి మీరు ఏమో. అంటే ఒక 6-7 పెద్ద సినిమాల మధ్యలో మాది చిన్న సినిమా వచ్చింది. సో ఏముంటది ఇంట్రెస్ట్, సరే చూద్దాం చేద్దాం అనుకున్నాను. అట్లా లేదు. ఎందుకంటే నేను కథ చెప్తాను. ఈ కథ విన్నప్పుడు జనరల్గా వచ్చి ఇప్పుడు మేము సిస్టర్ క్యారెక్టర్ చేయాలంటే ఒక థింకింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బాలయ్య దగ్గర వచ్చి మేము సిస్టర్ క్యారెక్టర్ చేసేటప్పుడు అది ఒక వేరే రీచ్ అవుతుంది. ఇక్కడ చేసినప్పుడు ఫస్ట్ నాకు వచ్చినప్పుడు ఐ డెంట్ నో ద డైరెక్టర్, ఐ డెంట్ నో హూ తేజ వాజ్, ఐ వాజ్ వెరీ ఆనెస్ట్ అబౌట్ ఐ డెంట్ నో ఇట్. బట్ నాకు ఏదో లోపల ఒక ఫీలింగ్ వచ్చింది ఈ సినిమా చెయ్యండి అని. నేను వెంటనే వచ్చి వినయ్కి ఫోన్ చేశాను. ఇమీడియట్గా నువ్వు ఈ కథ విను బాగుందని చెప్పేసి నాకు ఏదో అది ఏమో నాకు తెలియట్లేదు, అది నిజంగా నాకు ఏం తెలియట్లేదు, ఒక ఫీలింగ్ వచ్చింది. దిస్ లాస్ట్ టైమ్ ఐ గాట్ దిస్ ఫీలింగ్ వాజ్ వెన్ ఐ డిడ్ విక్రమ్ వేద. విక్రమ్ వేద వచ్చి ఒక కల్ట్ సినిమా వచ్చి మార్చిపోయింది. అప్పుడు నాకు చెప్పింది అందరూ చెప్పింది వచ్చి ఎందుకు నువ్వు చేస్తున్నావు ఈ సినిమా, చెయ్యొద్దు అని చెప్పారు. ఏది విక్రమ్ వేద.
ఈ సినిమా కూడా అలానే ఫీల్ అవుతుంది. స్టార్టింగ్ లో అలానే అందరూ feel, ఎందుకు నువ్వు వీళ్ళు చెల్లిగా చేస్తున్నావు, ఎందుకు నీకు ఐ వెంట్ సిస్టర్ అంటే అక్కగా చేస్తున్నావు అని అందరూ చెప్పారు. వై యూ డూయింగ్ ది సిస్టర్ రోల్ అని. అసలు ఏమో దాంట్లో ఉందని నాకు ఏమీ తెలియట్లేదు. సో షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, వెళ్తున్నాము, ఒక్కొక్క స్టెప్గా వెళ్తుంది ఇంకా షూటింగ్లో. బట్ ఆ ఫైనల్ నిజంగా వచ్చి నేను టీజర్ చూసే వరకే నాకు అంత ఒక ఎక్స్పెక్టేషన్ నాకు లేదు. అంతే బాగా వస్తూ ఉంది సినిమా. ఐ బికేమ్ క్లోజ్ టు దెమ్ యాజ్ అ టీమ్, నాట్ సినిమా పక్కన పెట్టేసి. I became close to Teja, I became close to Prashant Garu. We all became like, I became close to them as personalities, as persons. సినిమాగా వచ్చి ఒక మంచి సినిమా వస్తుంది, ఒక సూపర్ హీరో సినిమా వస్తుందని నాకు ఒక ఫీలింగ్ ఉంది. బట్ నిజంగానే ఆ టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు వచ్చి ఐ సెడ్ ఓకే, వీవ్ చోజన్ కరెక్ట్, మనం చేసిన చాయిస్ కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే నిజంగానే ఇట్స్ గాన్ టు సంథింగ్, ఇట్స్ గాన్ టు నెక్స్ట్ లెవెల్ అండ్ ఐ లైక్ డామ్ ప్రౌడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. గ్రేట్. సో నెక్స్ట్ వినరే సార్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు సార్? బాగున్నారు. మీరు వినయ్ రాయ్ గారి గురించి మొత్తం చాలా ఇన్ డెప్త్ డీటెయిల్డ్ గా మన తెలుగు ప్రజలకి ఫస్ట్ ఇంట్రడక్షన్ మీరు ఇవ్వండి, సార్తో చెప్పించండి. ఎత్తుకుంటా. అండ్ వినయ్ రాయ్ గారి గురించి చెప్పాలంటే మీరు చాలా సినిమాలు తెలుగులో 70 సినిమాలు చూస్తుంటారు. అండ్ రీసెంట్గా వచ్చిన టైంలో అండ్ డాక్టర్ సినిమా చూశారు, అండ్ ఇప్పుడు రాబోయే ఈగలు చూస్తారు. అండ్ మన సినిమాలో కూడా విలన్ చేశారు, సూపర్ విలన్గా చేశారు. దానికంటే ముందు మీ అందరికీ చాలా సుపరిచితులు ఆయన ఆకాశగంగా. అదేంటి అన్ని సినిమాల పాట? అవునా, అది నీ సినిమాల పాట? ఐ నో దట్ సాంగ్ బట్ ఐ డిడ్ంట్ నో దట్ ఇట్ వాస్ ఫ్రమ్ యువర్. వానా సినిమా ఆ పాట కాదు. జూన్ పోతే జూలై నెల నానా. సో ఈ పాటలను ఇప్పటికీ మన జనరేషన్ చాలా బాగా పాడుకుంటారు. సరే, ఇప్పుడు వింటే చాలా ఎంబారసింగ్ గా ఉంటుంది కదా. Why is it embarrassing? యూజువల్ గా నాకు నేను చిన్నప్పుడు చేసేసి ఆ డైలాగ్ లో వచ్చి పక్కన చెప్తున్నారు అనుకో, రే ఎంత కాలం చెప్తారా. I enjoyed. I enjoyed. అయితే ఓకే. సో ఆ సినిమాలతో మనకు పరిచయమైన హీరో ఆయన. సో ఈ సినిమాలో హీరోకి ప్రతి హీరోగా అంటే దాన్ని ఏమంటారు, సూపర్ విలన్, ప్రతినాయకుడిగా సూపర్ విలన్గా చేస్తున్నారు. సార్ నమస్తే సార్. సార్ ఎలా మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సినిమాకి? ఈ సినిమా I loved it. 14 years after Vana, I came to the Telugu industry. Sorry, na English. No problem, in English. Came here after 14 years. Thank you, Varu. Thank you, Praveen. This happened by luck. థ్యాంక్ యూ ప్రశాంత్. And finally, I'll come to that. And I come to the set, and on first day, I met you. I met Teju. I met Venki, our producer, executive producer, and I met naturally the man Prashant. ప్రశాంత్ గారు. What a team! What a team! And she's experienced it before, but in my 18-year career, I never experienced it for any other movie but this. There is some power to this movie. I know how you all boys from Manikonda started the idea. It was a small idea, and today you've got megastar Chiranjeevi Garu coming over and blessing this movie. Yes, sir. We never thought this will happen, but it happened. And Prashant gave me this idea, and I'm loved meeting all of you all, working with you all. I mean, I all pray for the movie to be a hit and all that, but I will cherish the moment I spent with all of you on set as best. I really enjoyed myself. We had so much fun every day. నేను యూజువల్గా స్వీట్లు తినను సార్ నేను, కానీ మీరు మాట్లాడితే ఇంకా ఎక్కువ స్వీట్గా అనిపిస్తుంటుంది. See, whenever you are going to express yourself, आप अपने भगवान के बारे में सोचते हो तो आपके सामने आता है देव. सो आपके माता पिता जो भी आपका नाम रखते हैं वो उसी पे रखते हैं. जैसे कि मेरा नाम देवदत्त देवकी नंदन वासुदेवा. I started my career, the first production house, the name was Devasva Production. My first hit was Devayani. One mega project we have done. My name was Deva in that. And now again, with your blessings, again, Devaki Nandan Vasudeva is there. So, a great coincidence. 4 years back, I got my first blockbuster movie, Tanaji the Unsung Warrior. So that was the day, and today is the day, the same day, 10th January. So thanking all of you for making the day, same day. భీమ్స్ గారిది ఇప్పుడు హవా నడుస్తుంది. భీమ్స్ని కూడా మేము ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాం అన్ని సినిమాలతో. ఇది కూడా చాలా సక్సెస్ కావాలని చెప్పి మన హీరోయిన్కి మంచి పేరు రావాలి. సాయి మాధవ్ గారు మంచి డైలాగ్స్ రాశారు.
అలాగే సార్ తనంతో తను మొత్తం ఎన్నో కథలు ఎంచుకొని నేను ఉన్నాను ప్రపంచానికి ఎన్నో చూపిస్తానని సగర్వంగా ముందుకు వస్తున్నారు. ఆల్ ద బెస్ట్ మీ హనుమాన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో ఎంతమంది పనిచేశారో అంతమంది టెక్నీషియన్స్కి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. కొన్నాళ్ల పాటు గుర్తుండిపోయే సినిమా చేయాలనేటువంటి కసి బాలాలో నేను ముందు పరిచయమైన మొదటి రోజే చూశాను. నేను ఎప్పటికైనా కానీ మంచి ప్రొడ్యూసర్ అవుతాడు అనుకున్నాను. అయ్యాడు. స్టార్ ప్రొడ్యూసర్గా రేపు మనందరికీ కనిపిస్తాడు. దేర్ ఇస్ నో డౌట్ అట. ఎందుకంటే యంగ్ డైనమిక్ ప్రొడ్యూసర్ అండి. ఫస్ట్ సినిమానే ఎంత రిచ్గా తీశాడో మీరు టీజర్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. అలాగే అర్జున్ చాలా కసి ఉన్నటువంటి డైరెక్టరు. అర్జున్ గురించి ఒక్క మాట చెప్తే మీకు అర్థమైపోతుందండి. ఒక డైరెక్టరు ఒక కథ రాసుకునేటప్పుడు ప్రాణం పెట్టి ఒక కథ రాసుకుంటాడు. ఆ కథని ప్రేమించేస్తాడు. ఈ కథే నేనే కథ అనుకుంటాడు. అలాంటిది ప్రశాంత్ వర్మ లాంటి ఒక స్టార్ డైరెక్టర్ ఒక అద్భుతమైనటువంటి కథ రాసుకుని ఆ కథని అర్జున్ చేతిలో పెట్టాడు అంటే అర్జున్ మీద ప్రశాంత్ వర్మకి ఎంత నమ్మకం ఉందనేది ఒక్కసారి ఆలోచించండి. నమ్మకం లేకపోతే తన బిడ్డ లాంటి కథని అలా వేరే వాళ్ళ చేతిలో పెట్టడు డైరెక్టర్. అలాగే అశోక్, ఇక కృష్ణ గారు అంటే ఇక కొత్తగా చెప్పేది ఏముందండి. ఇక తెలుగు ఇండస్ట్రీ రుణపడి ఉన్నటువంటి కొద్దిమంది వ్యక్తుల్లో కృష్ణ గారు ఒకడు. ఆయనకి తెలుగు సినిమాలో పనిచేసేటువంటి తెలుగు సినిమా ఫుడ్ తినేటువంటి ప్రతి కళాకారుడు కార్మికుడు కృష్ణ గారి కుటుంబానికి రుణపడి ఉంటుంది. అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి అశోక్ బాబు సమస్య లేదు, సూపర్ స్టార్ అవుతాడు. ఈ మూవీ తీయగలిగానంటే బికాజ్ ఆఫ్ మై ఫ్యామిలీ, యామిని అండ్ ప్రశాంత్ వర్మ గారు, అశోక్ గారు, వీళ్ళ సపోర్ట్ ఉండబట్టే ఇంత భారీ బడ్జెట్తో తీయగలిగాను. రేపు మీరు మూవీ రిలీజ్ అయిన తర్వాత చూస్తారు ఎంత ఖర్చు పెట్టామో. మీకు విజువల్ వండర్గా ఉంటుంది. మేము ఆల్రెడీ ఒక సెకండ్ హాఫ్ మూవీ వేరే వాళ్ళకి చూపించాను. ఇంత బడ్జెట్ పెట్టి ఇంత భారీగా తీశారు అంటే మీకు లాస్ట్ 40 minutes మీకు మూవీ ఒక వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ మా గురువు గారు సాయిమాధ బొర్రా గారు అది ఎప్పటి నుంచో ట్రావెల్ ఉంది. సో తన డెబ్యూ డైరెక్షన్ ఆల్సో విల్ బీ అండర్ అవర్ లలితాంబిక. సో ఇంకా మంచి మూవీ చేస్తాను. ఎందుకంటే నేను ప్రస్థానంకి అమరావతికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. అప్పుడు నేను కథ చెప్పడానికి వెళ్ళాను, కొంతమంది ఎవరికి తెలియదు ఇది, అప్పుడు ఎవరు ఎంకరేజ్ చేయలేదు. బట్ అది తర్వాత అర్జున్ గారు పరిచయం అయ్యి నువ్వు వెళ్ళి కొంచెం సంపాదించుకోనరా, అప్పుడు ప్రొడ్యూస్ చేద్దాము, దెన్ వీ కెన్ గో ఫర్ ద డైరెక్షన్ డైరెక్ట్లీ, దట్స్ ఈజీ వే అని చెప్పారు. నేను ఒక 11 years నుంచి ఫిలిప్పైన్స్లోనే అక్కడే జాబ్ చేస్తూ మైక్రోసాఫ్ట్లో చేస్తాను నేను. సో అక్కడే వర్క్ చేస్తూ దెన్ ఐఎమ్ డూయింగ్ మై మూవీస్. అంటే నేను డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాను చాలా మూవీస్, ఫిలిప్పైన్స్, హాంకాంగ్, ఎవరికి తెలియదు ఇది. సో దట్స్ షార్ట్ స్టోరీ. సో ఈ మూవీ మంచి హిట్ అయితే, మంచి బాగా డబ్బులు వస్తే ఆ వచ్చిన డబ్బుల్ని మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోనే ఇన్వెస్ట్ చేస్తాను. డుమ్ 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 నటరాజు ఆడాలి పంబరేగాలి రా డుండకట అని వస్తుంటుంది కదా, అప్పుడు మనకు బాడీలో తెలియని వైబ్రేషన్ ఒకటి వస్తుంది కదా, అలాంటి వైబ్రేషన్ నాకు వచ్చింది కథ చెప్పినప్పుడు. అలాంటి పాట కూడా చేశాను ఈ సినిమాలో. హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ అలా ఉంటుంది. ఆ పాట విజువల్ చూశాను, అశోక్ గారు ఉతికి ఆరేశారు. సో డ్యాన్స్ విషయంలో అండ్ చాలా హ్యాపీ ఏంటంటే చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ శ్రీలీల గారి తర్వాత మళ్ళీ నేను చాలా ఎనర్జెటిక్ అండ్ ఒక హీరోయిన్ని చూశానండి, మానస వారణాసి గారు. డే 1 నుంచి అంటే షూటింగ్ మొదలవ్వక ముందు నుంచి నేను ఆ అమ్మాయికి పాటలు పాడే హాబీ కూడా ఉంది హీరోయిన్ గారికి. సో అలాగా నేను ఎక్కువ తనతో 1-2 రోజులు ట్రావెల్ చేశాను. సో మీరు మంచి సింగర్ కూడా అవ్వాలండి. అండ్ రేపు రిలీజ్ అవుతున్న గుంటూరు కారం సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ మన డైరెక్టర్, ఈ సినిమా రచయిత, మా స్టోరీ రచయిత సార్, మన లేదు సార్ హనుమాన్ అని చెప్పబోతున్నాను. సో ప్రశాంత్ వర్మ సార్ రూపొందించిన హనుమాన్ కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలి. నా సామీరంగా కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలి. సైంధవ్ పెద్ద హిట్ అవ్వాలి. సో ఫెబ్లో రాబోయే మన మాస్ మహారాజా ఈగల్ కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా వస్తుంది. అండ్ ఈ సినిమాకి సంబంధించి మళ్ళీ సినిమాకి సంబంధించి చాలా విషయాలు మళ్ళీ మీతో మాట్లాడతాను. బట్ ఒక మాట అయితే చెప్పగలను, నేను చూసినంత వరకు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వబోతుంది. అశోక్ సార్కి
నాకు తెలిసి మీ కెరీర్లో ఇది చాలా పెద్ద హిట్ అవబోతుంది సార్, ట్రస్ట్ మీ. నేను అనుకున్న ఒక ఐడియా ప్యారిస్లో ఉన్నప్పుడు ఒక వేరే షూట్ కోసం వెళ్ళినప్పుడు నాకు వచ్చిన ఒక ఐడియా. సో అప్పటి నుంచి ఆల్మోస్ట్ నేను ఒక 2 years స్పెండ్ చేశాను ఈ స్టోరీ మీద. సో నేను రాసిన కథల్లో మోస్ట్ ఎంటర్టైనింగ్ స్టోరీ ఇది. అంటే నేను అనుకున్నాను అనమాట, వేరే వేరే టైప్ జానర్స్ చేస్తున్నాను కానీ ఒక్క ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ చేద్దాం వితౌట్ ఎనీ ఎక్కువ తెలివితేటలు లేకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేద్దాం, బాగా ఎంటర్టైన్ చేద్దాం అని అనుకుని ఒక రాసుకున్న కథ ఇది. సో ఒక 2 years దాన్ని మీద వర్క్ చేశాను. దాని తర్వాత చాలా రకాలుగా దాన్ని మెటీరియలైజ్ చేయడానికి ట్రై చేశాను కానీ ఎందుకో మెటీరియలైజ్ అవ్వలేదు. అంటే లైక్ సినిమా ఇండస్ట్రీలో అంటారు, ప్రతి కథ మీద ప్రతి గింజ మీద అతని పేరు రాసి ఉంటుంది అన్నట్టు, ప్రతి కథ మీద ఈ కథ ఎవరు చేయాలి అన్న హీరో పేరు రాసి ఉంటుంది. అది ఫైనల్గా మా అశోక్ దగ్గరకు వచ్చింది ఈ కథ. సో బాలాగారు నాకు ఆల్మోస్ట్ 2 years బ్యాక్ నుంచి పరిచయం. నేను ఆయనకి చాలాసార్లు సినిమా చేస్తాను అంటే, నేను జనరల్గా ఏ ప్రొడ్యూసర్ వచ్చి సినిమా ఇండస్ట్రీలో సినిమా చేస్తానని, ఎందుకండి వీళ్ళు వేరే బిజినెస్ ఏమైనా చేసుకోవచ్చు కదా అని చెప్పి డిస్కరేజ్ చేస్తూ ఉంటాను. బట్ ఆల్మోస్ట్ 1 year కంటిన్యూస్గా హీ వాజ్ బిహైండ్ మీ. సెట్ లైక్ లేదు సార్ సినిమా చేస్తాను అంటే, సార్ డబ్బులు పోయినా పర్లేదు అయినా నేను కంఫర్టబుల్గా ఉంటాను, ఐ నాట్ ఫైనాన్షియలీ డిపెండెంట్ ఆన్ దిస్ మనీ, అనుకుంటేనే చేయండి సార్ లేదంటే చాలా ఇబ్బంది పడతారు అంటే, లేదు సార్ నా లాస్ట్ రూపాయి పోయినా పర్లేదు నేను సినిమాలే తీస్తాను, ఎంత పోయినా పర్లేదు. అంటే ఆయన కూడా వేరే ఫ్రెండ్ ద్వారా, మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా రావటం, అక్కడ నన్ను కలవటం, అన్న ఇట్లా చేద్దాం అంటే, లేదు నీకు కరెక్ట్ కాదు అంటే నాకు మాట్లాడినప్పుడు అర్థమైంది. సో నువ్వు ఇక్కడ ట్రావెల్ చేయడం కరెక్ట్ కాదు, నువ్వు మంచిగా నీకు ఎడ్యుకేషన్ ఉంది, ఇది ఉందని నీకేదో మొత్తం మీద చెప్పాల్సినంత చెప్పి ఆయన సంపాదించుకురమ్మన్న. అట్లాగే ఆయన నాతోనే వచ్చి యా అవును అయితే వచ్చి నాతోనే మళ్ళీ ఫస్ట్ సినిమా అప్పుడు అన్నారు, లేదన్న అట్లయితే మధ్యలో ఒకసారి నాకు 2016లో ఎప్పుడో కాల్ చేశాను, నేను మ్యాక్సిమం రెడీ అయిపోయాను, నిన్ను డైరెక్ట్ నేనే చేస్తాను, నేనే వస్తాను, ఫస్ట్ ఫిల్మ్ నీతోనే తీస్తాను అన్నారు. అన్నట్టుగానే నాతోనే డైరెక్ట్ లాంచ్ చేసినాను. థ్యాంక్ యూ. అలాగే ఫస్ట్ నేను ఈ థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ప్రశాంత్ వర్మ గారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది చాలా తక్కువ, ఎందుకంటే ఆయన నన్ను నమ్మి నిజంగానే ఆ కథను నాకు ఇచ్చేసి, ఎప్పుడు కూడా అది తీసుకున్న తర్వాత నాకు కొంచెం టెన్షన్ ఉండేది లోపల, ఏమనంటే కథ ఇచ్చారు ఆయన ఆల్రెడీ, నాకు చాలా పెద్ద డైరెక్టరు, సో నేమ్లో ఉన్నారు, నాకు ఈ రిస్ట్రిక్షన్స్ ఇలా ఉంటాయేమో, మళ్ళీ నేను అనుకుని తీయచ్చా తీయలేనా, ఈ టెన్షన్స్ అంతా ఉన్నాయి. కానీ ఎప్పుడు నాకు అట్లాంటి ఏది లేకుండా నాకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చేసి, సినిమా మొత్తం మామూలు రషెస్ అయిపోయి కొంత సినిమా అయిపోయిన తర్వాత నేను చూస్తానండి, అప్పటి వరకు మీరు తీసుకుంటూ వెళ్ళిపోండి అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 70% సినిమా అయిన తర్వాత చూసి ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యి, నేను ఏదైతే నేను నమ్మాను అదే జరుగుతుందండి, నాకు పూర్తి నమ్మకం వచ్చాక మీ స్క్రిప్ట్ ఇచ్చాను నేను. ఇంత ఇంట్రెస్టింగ్గా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ఆఫ్ కోర్స్ మేజర్ క్రెడిట్స్ టు ప్రశాంత్ ఫర్ దాట్. ఐ థింక్ this is and to be getting a role like this in the start of my career is a huge honor. Thank you to Prashant, Arjun sir, Bala, andarki to have given me this opportunity. As an actor ga na intention okate, audience ni entertain cheyalani, mimmalni rakrakala emotions ni experience chepinchalani, and I truly hope that the message comes across in this beautiful story. I can't wait till it's out. Shooting experience kuda chala fun undindi. All thanks to my wonderful co-actors. Ashok, I have so much respect for your passion, extremely passionate as an actor, lots of fun, super chill, cool, fun, positive vibes. So thank you for being just the perfect co-actor. And also Devdatta sir, coffee with triple malai. Itna maza aaya. ఇప్పుడు వచ్చేటప్పుడు నాకు ఒకటే థాట్, అసలు నన్ను ఇలా చూస్తారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే బాగానే ఉందనుకుంటున్నాం, మీరు ఎలా ఉందనుకుంటున్నారు అని టెన్షన్తో వచ్చాను. ఈ రెస్పాన్స్ చాలు నాకు కొంచెం రిలాక్స్ అయిపోవడానికి. అండ్ మీరు స్టేజ్ మీద ఉన్న జనాలు చూస్తేనే చాలు, యూ కెన్ టెల్ లైక్ హౌ మచ్ టాలెంట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఫిల్మ్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ దేవ్ సార్ ఫర్ జాయినింగ్ ద ఫిల్మ్. యూ హ్యావ్ బిన్ సచ్ అన్ ఆసమ్ ఫ్రెండ్ అండ్ అ స్వీట్ హార్ట్ టు మీ. ఏజ్లో ఎంత పెద్ద అయినా నన్ను బ్రదర్ అని పిలుస్తారు సార్ నేను. అండ్ సాయి మాధవ్ సార్, మీరు ఎన్నో పెద్ద పెద్ద సినిమాలకి ఆల్రెడీ లైక్ ఐకానిక్ డైలాగ్స్ ఇచ్చేసారు. ఇప్పుడు మా చిన్న సినిమాకి కూడా వర్క్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. బాలా సార్, థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ అండి.
నేను ఇలాంటి ఇంత మాస్గా ఒక సినిమా మేబీ 3-4 సినిమాస్ అయ్యాకే ఒక 5th ఫిల్మ్ చేస్తానేమో అన్న ఫీల్లో ఉన్నప్పుడు బాలా సార్ హెస్ ప్రెజెంటెడ్ మీ విత్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. మీ నమ్మకం నేను నిలబెట్టుకుంటానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ప్రశాంత్ స్టోరీ పిచ్ చేసినప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ వేసింది, ఏంటి ప్రశాంతేనా చెప్పింది స్టోరీ అని. దాని తర్వాత ఒక రోజు ఆలోచించుకొని ఓకే విల్ డూ ఇట్, చాలా బాగుంది అనుకొని చేస్తే, అండ్ దెన్ దాని తర్వాత అర్జున్ సార్ సీన్లోకి ఎంటర్ అయ్యి ఇంకా పూర్తిగా మార్చేశారు. లైక్ ఈ టుక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్ అని నేను అనుకుంటున్నాను. ప్రశాంత్ గారు ఒక ఎంటీ ప్లేట్ వేస్తే ఈయన ఫిల్ చేసేసారు మొత్తానికి. అండ్ మాన్సా, దిస్ ఇస్ ఆవిడ ఫస్ట్ ఫిల్మ్ అయినా మీరు రేపు సినిమా చూశాక మీకు అర్థమవుతుంది ఎందుకు మేము ఇట్లా మాట్లాడుతున్నాం అనేది. బికాజ్ ఒక డెబ్యూ సినిమాకి ఇలాంటి రోల్ చేయటం అనేది ఈజ్ వెరీ వెరీ హార్డ్ థింగ్ అనేది. మీరు కూడా అదే అంటారు నాకు తెలుసు రేపు చూశాక. అండ్ మీకు కానీ కనెక్ట్ అయిపోతే ఈ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోద్ది ఫర్ షూర్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అంటే టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అంటే టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు నుంచి చూసాను. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.